Hi, Dr. Chandrasekhar Andi, vascular endovascular surgeon, vascular access center. Today we will discuss with the topics like endovascular procedures. మేము నిమ్స్లో వాస్కులర్ సర్జరీ చేసినప్పుడు అప్పుడు ఎండోవాస్కులర్ సర్జరీ అప్పుడే ఇవాల్వ్ అయ్యేది. అంటే ఏంటంటే రొటీన్గా మనం కాళ్ళలో ఏమైనా దెబ్బ తగిలినా, లేకపోతే వ్యారికోజ్ వెయిన్స్ అయినా, లేకపోతే పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అయినా మనం ఏం చేస్తుంటాం, బైపాస్ చేస్తుంటాం. హార్ట్కి ఎలా బైపాస్ చేస్తుంటామో అలా కాళ్ళకు కూడా బైపాస్ చేసేవాళ్ళం. ఇప్పుడు హార్ట్కి అన్లెస్ అదర్వైజ్ ఇట్ ఈస్ ఎ ట్రిపుల్ వెజల్ డిసీజ్, 1 or 2 వెజల్స్ బ్లాక్స్ ఉంటే యాంజియోప్లాస్టీ చేస్తారు కార్డియాలజిస్ట్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. అలాగే మేము పెరిఫరల్ వాస్కులర్ ఇంటర్వెన్షన్స్ చేస్తుంటాం. ఎందుకంటే చాలా ఈజీ ప్రొసీజర్, డే కేర్ ప్రొసీజర్, కట్స్ ఏ ఉండవు. జస్ట్ మన హార్ట్కి ఎలా యాంజియోప్లాస్టీ చేస్తాం అలాగే పెరిఫరల్ ఆర్టరీస్ అంటే ఫెమరల్ ఆర్టరీ దగ్గర పంచర్ చేసి దాని నుంచి గైడ్ వేర్ పంపించి దాని నుంచి బెలూన్ పంపించి బెలూన్తోనే వెజల్స్ అంటే ఇన్సైడ్ నుంచే ఓపెన్ చేయగలుగుతాం. సో దాన్ని పెరిఫరల్ యాంజియోప్లాస్టీ అంటామండి. పెరిఫరల్ యాంజియోప్లాస్టీతో పాటు స్టెంటింగ్ పెట్టాలా వద్దనేది అది సెకండరీ ఒపీనియన్ అండ్ సెకండ్ థాట్. అంటే ఇప్పుడు సపోజ్ డిస్క్రీట్ లీజన్స్ ఉన్నాయి, స్మాల్ లీజన్స్, జస్ట్ బెలూన్తో ఓపెన్ చేసి సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయగలిగితే కాళ్ళకి సర్క్యులేషన్ బాగా వస్తే పేషెంట్కి అసలు ఇబ్బంది ఏమి ఉండదండి. అంటే వాకింగ్లో సపోజ్ ఆ లీజన్స్ చాలా పెద్దగా ఉండి ఎక్కువగా లెంత్లో ఉంటే మాత్రం దానికి ఒక్కొక్కప్పుడు అవసరమైతే మాత్రం స్టెంటింగ్ కూడా చేయాల్సి వస్తుంది వెజర్స్లో. అది కూడా అబోవ్ నీ స్టెంటింగ్ అంటాం, అంటే ఫెమరల్ ఆర్టరీ స్టెంటింగ్ కూడా చేయాల్సి వస్తుంది, లేకపోతే ఐలియాక్ ఆర్టరీ స్టెంటింగ్. ఇలా చేయటం వల్ల కాళ్ళలో ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది. డే కేర్ ప్రొసీజర్ ఇవాళ వస్తే పేషెంట్ని ఇవాళ ఈవినింగ్ లేకపోతే రేపు మార్నింగ్ కూడా పంపించేయచ్చు. సో ఒకప్పుడు వాస్కులర్ సర్జరీ ప్రొసీజర్ అంటే మేజర్ బైపాసెస్కి పేషెంట్కి అనస్థీషియా ఇచ్చి జనరల్ అనస్థీషియా కానీ స్పైనల్ కానీ కట్స్ ఉండేవి కాళ్ళ మీద, లాంగ్ లెంత్ స్టిచ్చెస్ ఉండేవి. ఆ స్టిచ్చెస్ మళ్ళీ తీయాల్సి వచ్చేది 10 days తర్వాత. ఈ లోపల పేషెంట్కి ఏమైనా డయాబెటీస్ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా, అన్కంట్రోల్గా ఉంటే దానికి మళ్ళీ స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు పెరిఫరల్ యాంజియోప్లాస్టీ వలన అడ్వాన్సెస్ ఎంత బాగా అంటే మేము ఒకప్పుడు నా ప్రాక్టీస్లో మోస్ట్ ఆఫ్ ది 90% కేసెస్ బైపాస్ సర్జరీ చేసేవాళ్ళండి. స్టెంటింగ్ తక్కువ ఉండేవి. ఇప్పుడు స్టెంటింగ్ 50%, బైపాస్ కూడా 50%, అంటే రెండు ఈక్వల్ అయిపోయినాయి. కొన్ని సెంటర్స్లో అయితే యాంజియోప్లాస్టిక్స్ చేస్తుంటారు బైపాస్ చేయకుండా. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇన్స్టిట్యూషన్ టు ఇన్స్టిట్యూషన్ అండి. నా దగ్గర వచ్చే పేషెంట్స్కి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ యాంజియోప్లాస్టీ చెప్తా ఇఫ్ దేర్ ఎనీ స్మాల్ లీజన్స్. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పేషెంట్ ఒప్పుకుంటారండి. ఎవరికి కాళ్ళ మీద కానీ చేతి మీద కానీ కట్స్ ఉండాలనుకుంటారు, అది కూడా అనస్థీషియా తీసుకుని. ఇదే పెరిఫరల్ యాంజియోప్లాస్టీ అయితే అనస్థీషియా ఇవ్వకుండానే లోకల్ అనస్థీషియాలోని ఎక్కడ మనం ఫెమరల్ ఆర్టరీ పంచర్ చేస్తామో అక్కడి నుంచే గైడ్ వేర్ పెట్టి బెలూన్స్తో డైలేట్ చేయగలిగితే వెజల్స్ని రిజల్ట్స్ చాలా చాలా బాగుంటాయి, ఆప్టిమమ్గా ఉంటాయి. పేషెంట్కి లింబ్ సేవింగ్ ప్రొసీజర్స్ అంటారు ఇవన్నీ. సో సపోజ్ డయాబెటిక్ పేషెంట్ ఉన్నారండి, పుండు ఇన్ఫెక్షన్ అయింది, సర్క్యులేషన్ లేదు, ఏ యాంటీబయాటిక్ ఇచ్చినా ఉపయోగం లేదండి. వాళ్ళకి యాంజియోప్లాస్టీ చేసి సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి ఆ తర్వాత ఏ మందు ఇచ్చినా బాగా పనిచేస్తుంది. ఏ మందు అయినా బ్లడ్తో కలిసే ఆ ఏరియా ఆఫ్ నీడ్కి వెళ్ళాలండి. ఇప్పుడు పుండె ఉండి అక్కడ సర్క్యులేషన్ లేకపోతే మీరు ఎన్ని మందులు ఇచ్చినా, ఎన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చినా, ఎన్ని పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా ఉపయోగం లేదు. దాన్ని పెరిఫరల్ యాంజియోప్లాస్టీ ద్వారానే కాళ్ళకి సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయగలిగితే అసలు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అసలు యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో యాంజియోప్లాస్టీ అనేది ఇప్పుడు రీసెంట్ కాదు, చాలా రోజులు చేస్తున్నామండి. ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరిగింది పెరిఫరల్ వెజల్ యాంజియోప్లాస్టీ. ఇది వాస్కులర్ సర్జన్స్ చేయగలుగుతాం విత్ వెరీ గుడ్ రిజల్ట్స్. పేషెంట్కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడం అనేది మా ధ్యేయం. అండ్ వీ వాంట్ టు ప్రివెంట్ యాంపుటేషన్స్. వీఆర్ గోయింగ్ విత్ ఏ ఫీలింగ్ లైక్ ఎనీ పేషెంట్ హూ కమ్స్ విత్ పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ షుడ్ కన్సల్ట్ ఏ వాస్కులర్ సర్జన్ ఫర్ హిజ్ ఓన్ బెనిఫిట్స్ ఓన్లీ. థ్యాంక్ యూ.